అబ్బబ్బబ్బా! ఒక పక్కన ఎండలు మండిపోతుంటే ఏవైనా తాగితే బావున్ను, హాయిగా అనిపించాలి ప్రాణానికి అనేటట్టుగా అనిపిస్తుంది. దానికోసమే సింపుల్‌గా, చల్లగా, కూల్‌గా, ఫీజీగా అనిపించేలా మీకో సూపర్ డ్రింక్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. మీ ఇంటికి చుట్టాలొచ్చారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది చిటికెలో చేసిచ్చేయొచ్చు. అమ్మో! ఇప్పుడు చేయలేను అనుకున్న టైంలో కూడా హ్యాపీగా అయితే వితిన్ 1 మినిట్‌లో అయితే దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్‌లో తెలుగమ్మ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్‌తో మనం ఇప్పుడు ఈ మొజటో అయితే రెడీ చేసుకుందాం. సో నేనైతే ఒక గ్లాస్ తీసుకుని దానిలో నిమ్మకాయ స్లైసెస్, లెమన్ స్లైసెస్ అనేవి ఒక 2 తీసుకుంటున్నాను. సో ఇది బాగా పులుపు అవ్వకూడదన్నమాట. సో నేను పెద్ద నిమ్మకాయ కాబట్టి నేను సన్నగా 2 తీసుకుంటున్నాను. సో కొన్ని మింట్ లీవ్స్ మాట. మింట్ లీవ్స్ వేసుకుని ఈ రూఅబ్జా ఏదైతే ఉందో దాన్ని నా స్వీట్‌కి తగ్గట్టుగా నేను ఒక 2 కప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఏ బాటిల్ అయితే ఉందో ఆ బాటిల్ క్యాప్‌తోనే నేను తీసుకున్నాను అనమాట. సో 2 కప్స్ అయితే తీసుకున్నా. ఒకవేళ మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక కప్పు యాడ్ చేసుకోండి. ఓకేనా? అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా దీనిలోకి నేను యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ గ్లాస్‌లో వేసిన లెమన్, మింట్, సాల్ట్, రూఅబ్జా సిరప్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యేలాగా నేనైతే ఒక చెక్క తీసుకుని దాన్ని క్రష్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మీరు కూడా ఇట్లా క్రష్ చేసుకుంటే మీకు ఆ జ్యూసెస్ అనేవి దానిలో నుంచి అన్నిటిలోంచి కూడా రిలీజ్ అవుతాయి. సో ఆ ఫ్లేవర్ అనేది మిక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిలోకైతే నేను కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీనిలోకైతే ఇప్పుడు సోడా అయితే యాడ్ చేయాలి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ సోడా అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కూడా మనం కలుపుకుంటూ ఉండాలిమాట. నేనైతే ఫుల్ సోడా ఒక టిన్ అయితే నేను యాడ్ చేసేసాను. సో ఇప్పుడైతే అన్నీ అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో అన్ని టేస్టులు బ్యాలెన్స్ అయ్యేలాగా మీరు చూసుకోండి. సో స్వీట్ అయితే సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం రూఅబ్జా అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఎంతో ఫిజీగా, ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా రెడీ అయిపోయి మొజటో అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. సో దీన్నైతే మీరు ఈ ఇంగ్రీడియెంట్స్ రెడీగా ఉంటే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు మాట. సో కలర్‌ఫుల్‌గా పిల్లలకైతే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మీకు ఇది బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.